స్త్రీల మనో అభీష్టాలను నెరవేర్చే శక్తివంతమైన వ్రతం శ్రీ ఇష్టకామేశ్వరి వ్రతం. ఈరోజు మనం ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, దాని నియమాలు ఏమిటో చిత్రంలో ఉన్న వివరాల ప్రకారం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని మంగళవారము రోజున ప్రాతఃకాలమున ప్రారంభించాలి. మధ్యాహ్నం లోపుగానే పూజను ముగించుకోవాలి. మొత్తం 8 మంగళవారములు పూజా విధానముతో వ్రతకథ చదివి ఆచరించాలి. ముందుగా 3 మంగళవారములు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆచరించగలరు. చివరి వారము నాడు ఉద్యాపన చెయ్యవలెను. చివరి వారం వ్రతం చేయుటకు ముందుగా 5, 7, 9 లేక 11 మంది ముత్తైదువులను వారి గృహములకు వెళ్లి ఆహ్వానించాలి. వారికి కొద్దిగా కుంకుడుకాయలు, పసుపు, కుంకుమ, సున్నిపిండి ఇచ్చి తలస్నానం చేసి రమ్మని ఆహ్వానించాలి. పూజకు ముందుగా పార్వతీదేవి పటమును శుభ్రముగా తుడిచి గంధము, కుంకుమ ఉంచి పూలమాలతో అందంగా అలంకరించుకోవాలి. ఒక పసుపు పీటపై ఎర్రటి వస్త్రము పరచి దానిపై బియ్యము పోసి కలశస్థాపన చెయ్యవలెను. ముత్తైదువులు రాగానే ఎర్ర గంధమును కాళ్లకు పారాణిగా పెట్టాలి. వారి కంఠమునకు గంధము రాసి కుంకుమ దిద్ది పూలమాలను శిరస్సున అలంకరించి వారిని అమ్మవారి స్వరూపముగా భావించి నమస్కరించాలి. పూజా విధానము పూర్తయిన తర్వాత వ్రతకథను శ్రద్ధగా చదువుకోవాలి. అనంతరం ముత్తైదువులకు దక్షిణ, పసుపు, కుంకుమ, తాంబూలములతో పాటుగా గాజులు, చలిమిడిని వాయనముగా ఇవ్వాలి. చివరగా ఒక బ్రాహ్మణుడిని ఆహ్వానించి ఆయన కాళ్లు కడిగి నొసట కుంకుమ ఉంచి ఒక విస్తరాకులో బియ్యము, కందిపప్పు సిద్ధం చేసి సమర్పించాలి. చూశారుగా, ఇవే శ్రీ ఇష్టకామేశ్వరి వ్రత నియమావళి. ఈ నియమాలను పాటిస్తూ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ సమాచారం నీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ ఇష్టకామేశ్వర్యై నమః.